కేజీఎఫ్ ఈ పేరు వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేవి రాఖీ భాయ్, బ్లాక్ బస్టర్ సినిమా, బంగారు గనులు. ఒకప్పుడు దేశానికే తలమానికంగా నిలిచిన ఈ ప్రాంతం గత 2 దశాబ్దాలుగా వెలవెలబోతోంది. కానీ ఇప్పుడు అక్కడ మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. తవ్వి వదిలేసిన 3,30,00,000 టన్నుల మట్టిలో బంగారు వ్యర్థాలు ఉన్నాయని, వెంటనే ఆ సంపదను వెలికి తీయాలని పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి సూచించింది. దీంతో మూతబడిన కేజీఎఫ్ కు మళ్లీ పూర్వ వైభవం రానుందా? ఆ వ్యర్థాల నుంచి బంగారాన్ని ఎలా తీస్తారు? అసలు ప్రభుత్వం ప్లాన్ ఏంటి? ఈ కథనంలో చూద్దాం. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒకప్పుడు భారతదేశపు అతిపెద్ద బంగారు గనుల కేంద్రం. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఈ గనులు నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం, భూమి పొరల్లో బంగారం లభ్యత తగ్గడంతో లాభదాయకం కాదని భావించి 2001లో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఇక్కడ కార్యకలాపాలను నిలిపివేసింది. గనులు మూతపడినప్పటికీ అక్కడ మిగిలిపోయిన వ్యర్థాలు ఇప్పుడు అనూహ్యంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గనుల తవ్వకం సమయంలో రంధ్రాలు చేసి రాళ్లను పగులగొట్టి రసాయనాలతో కడిగిన తర్వాత మిగిలిన మట్టిలో భారీగా బంగారం, ఇతర విలువైన లోహాలు ఉన్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గుర్తించింది. ఇలాంటి వ్యర్థాలు సుమారు 3,30,00,000 టన్నుల వరకు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఈ వ్యర్థాల నుంచి బంగారాన్ని తక్కువ ఖర్చుతో వెలికి తీయవచ్చని కేంద్ర గనుల శాఖకు కమిటీ సూచించింది. వీటిని వెంటనే మానిటైజ్ చేయాలని స్పష్టం చేసింది. కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో 1972లో ఏర్పాటైన భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కేజీఎఫ్ తో పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించింది. అయితే ఆర్థిక నష్టాల కారణంగా మూతపడింది. ఆ తర్వాత 2006లో గ్లోబల్ టెండర్ల ద్వారా దీన్ని ప్రైవేటీకరించేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించినా అది సాకారం కాలేదు. ఇప్పుడు కేంద్రం బీజీఎంఎల్ భవిష్యత్తుపై పలు ఆప్షన్లను పరిశీలిస్తోంది. ఇటీవలి 2026-27 వార్షిక బడ్జెట్లో ఆ సంస్థ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా 8.75 కోట్ల రూపాయలను కేటాయించింది. కేవలం ఆర్థికపరమైన అంశమే కాకుండా పర్యావరణ పరంగా చూసుకుంటే ఈ వ్యర్థాలను వెలికితీయడం ఎంతో అవసరం. ఈ వ్యర్థాలను ఇలాగే వదిలేస్తే అందులోని రసాయనాలు, భారీ లోహాల వల్ల నేల, భూగర్భ జలాలు కలుషితమయ్యే తీవ్ర ప్రమాదముంది. శాస్త్రీయ పద్ధతిలో ఆధునిక టెక్నాలజీతో వీటిని రీప్రాసెస్ చేయాలి. దీని ద్వారా ఓవైపు పర్యావరణ ముప్పు తప్పడంతో పాటు విలువైన బంగారం బయటకు వస్తుంది. దశాబ్దాలుగా ఉపాధి లేక డీలాపడిన ఆ ప్రాంత ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు దేశం గర్వించదగ్గ బంగారు కిరీటంగా వెలిగిన కేజీఎఫ్ 2 దశాబ్దాలుగా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇప్పుడు పనికిరాదనుకున్న వ్యర్థాల నుంచి విలువైన సంపదను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతుండటంతో ఆ ప్రాంతానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాయన్న ఆశ కలుగుతోంది. కేంద్రం ఈ ప్రాజెక్టును ఎంత వేగంగా పట్టాలెక్కిస్తుందన్నదే ఇప్పుడు వేచి చూడాలి.